ఇవాళ అలాగైనా సరే మా బొమ్మకు నేనే హైప్ ఇవ్వాలి. అరే మీ పందిరి కర్రలతో చేశారా? మా పందిరి రెడీమేడ్ రా, డైరెక్ట్ వినాయకుని తీసుకొచ్చి లోపల పెట్టేయడమే. ఏంటి మీ బొమ్మ ఇక్కడ కొనేసారా? మా బొమ్మ చూడండి రా, దుబాయ్ నుంచి తెప్పించాము. అట్లుంటది. అయినా మా లడ్డు 50 కేజీలు ఉంటుంది రా, మాతో మీ కాంపిటీషన్ ఏంటి? మన పందిరికి కరెంట్ వైర్లు తగిలేస్తున్నానా? అవునా, ఆగు. హలో కరెంట్ బాబాయ్, మా పందిరి కరెంట్ వైర్లు అడ్డు వచ్చిన స్తంభం పీకే. మన పందిరి వైర్లే. మన అమ్మకి డీజే పర్మిషన్ ఇవ్వట్లేదన్నా. చెప్పాలి కదరా, ఆగండి. హలో ఎమ్మెల్యే బాబాయ్, మాకు డీజే ఏట్లేదు, వచ్చేస్తా, ఆగండి రా. పక్క వీధిలో అనుసంధానానికి పన్నీర్ ఆడుతున్నారంటనా? అరే మనం కూడా అసలు తగ్గదు, చికెన్ మటన్ మొత్తం అన్ని పెట్టేద్దాం, ఓకేనా? వీలైతే ప్రాన్స్ కూడా పెట్టేద్దాం. ఏంటి బాబు అన్న? అరే మన బొమ్మ పేపర్ లో పడ్డది రా, చూడండి రా. 150 రూపాయలు ఇచ్చాం మొన్న. పందిరేటి అడ్డంగా కట్టేశారు. నేను ప్యానింగ్ ఇచ్చి ఉండకపోయి ఉంటే పందిరి ఏటైపోయేదో ఏటో. నువ్వేనేట్రా అడ్డుగా